Yes, hello. Rana garu. Sir, hello. Rana Hey, garu. walk fix అవుతాం సెంటర్ ఓకే yes ప్రోమో చాలా బాగుంది. Thank you ఇన్ఫాక్ట్ యు ఆర్ ద బెస్ట్ పర్సన్, ఎందుకంటే మీకున్న రిలేషన్స్ కానీ నెట్వర్కింగ్ కానీ యు ఆర్ ద బెస్ట్ పర్సన్ టు హోస్ట్ ఈ టాక్ షో. థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంకోటి ఏంటంటే మీ షో వీళ్ళందరూ మీరు ఆల్మోస్ట్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కింద ఉంటారు కాబట్టి ఐ బిలీవ్ దట్ చాలా అన్ఫిల్టర్డ్గా జరిగి ఉండొచ్చు షో. కంప్లీట్గా అండ్ యాక్చువల్లీ లైక్ ఐ సెడ్ ఇందాక వన్స్ వీ స్టార్టెడ్ రికార్డింగ్ వీ డింట్ ఈవెన్ కాల్ ఫర్ కట్ వీ జస్ట్ కెప్ట్ గోయింగ్ అండ్ కాసేపు ఇంకా మాట్లాడుకున్న బోర్ కొడుతున్నప్పుడు ఆ ల్యాగ్లన్నీ తీసేస్తూనే వచ్చింది ఎపిసోడ్. మీ స్పీచ్లో ఇందాక మల్టిపుల్ టైమ్స్ రీసెంట్గా నన్ను షాక్ అవుతున్నారు లేకపోతే మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నారు అని అంటున్నారు. ఏంటి రీసెంట్గా మీకు వచ్చిన ఒక అవార్డ్ ఫంక్షన్ గురించే మీరు మాట్లాడుతుంది? నాని యాక్చువల్లీ షోలో ఒకటి చెప్పాడండి, అరే నువ్వు జోక్ వేసినప్పుడు అది జోక్ అని తెలిసినట్టురా లేకపోతే తెలియట్లేదు ఎవరికి అని చెప్పాడు. సో ఈ షో చూసిన తర్వాత యూ విల్ అండర్స్టాండ్ అ లాట్ మోర్ వాట్స్ గోయింగ్ ఆన్. సో కామెడీలో మీ కామెడీని ఎక్స్ప్లెయిన్ చేయడానికి కొంచెం ఇంప్రూవ్ అవ్వాలంటారా? అది జోక్ అని కింద ఒక ట్యాగ్ లైన్ వేయాలంట. ఇప్పుడు సెన్సర్లు వేస్తారు యానిమల్ని చేసినప్పుడు ఇది సీజీ యానిమల్ ఇది రియల్ యానిమల్ హామ్ చేయలేదని, ఇది జోక్ నేను వేసేది అందరికి దయచేసి నవ్వండి అని ఒక నెక్స్ట్ టైం నుంచి స్క్రోల్ వేద్దామని ఫిక్స్ అయ్యానండి. ఓకే గుడ్ మార్నింగ్ అండి, నేను వెంకట్ టెంటీవి. గతంలో మీరు యారీ నెంబర్ 1 ఒకటి టాక్ షో చేశారు కదా, దానికి దీనికి ఏం డిఫరెన్స్ ఏముంది? దానికి దీనికి ఏ సంబంధం ఉండదండి. అంటే దట్ వాజ్ ఆల్సో ఇట్ వాజ్ టెలివిజన్, ఇట్ వాజ్ అ డిఫరెంట్ టైం. పీపుల్ వర్ వెరీ ఇన్నోసెంట్ దట్ టైం. నేను కూడా కొంచెం ఇన్నోసెంట్గా ఉండేవాడిని ఆ టైంలో. దాని తర్వాత నేను ముదిరిపోయాను, జనాలు ఇంకా ముదిరిపోయారు. సో ఐ థాట్ యూ నీడ్ సంథింగ్ వెరీ వెరీ డిఫరెంట్. సో హెన్స్ దిస్. అంటే అమెజాన్ మీరు కలిస్తే ఇంకా పెద్ద అంటే పాన్ ఇండియా స్టార్స్ అంటే రామ్ చరణ్ ఇలా పెద్ద పెద్ద స్టార్స్, కాకపోతే దీంట్లో చూస్తుంటే కొన్ని అందరం పెద్ద స్టార్స్ కాదనా నీ ఉద్దేశం? మీరు కాదు అలాంటి కాదు, అంటే మీరు అక్కడ చూస్తుంటే ఇప్పుడు పాన్ ఇండియా స్టార్స్ అంటే ఇప్పుడు అల్లు అర్జున్, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ అలాంటి వారితో స్టార్ట్ చేయొచ్చు. కానీ మీరు చూస్తుంటే ఇప్పుడు మొత్తం మిగతా టైర్ 2 స్టార్స్ లాగా కనిపిస్తున్నారు. అట్లా ఉన్న ట్రైన్లా టైర్ ఏంట్రా, టైర్ 1 టైర్ 2 ఏంట్రా, బర్తులు ఎవరు ఇచ్చారు చెప్పండి కదా. అంటే అలాగ ఉంటారు కదా సార్ ఫ్యాన్స్ కూడా. మీరు అంటే ఇప్పుడు కలెక్షన్స్ కానీ బయట కూడా సినిమాలు చూస్తే ఫస్ట్ డే అంతా ఏంటి అట్లా ఉంటాయి కదా, దాన్ని బట్టే కదా మీరు కూడా. అండి లైక్ టుడే అంటే అంటే ఎందుకంటే దేర్ ఇస్ బిజినెస్ ఇస్ అ వెరీ స్మాల్ థింగ్. ఇట్స్ గవర్న్డ్ బై సే 50 or 80 or 100 పీపుల్. దానికి ఒక ఎకో సిస్టమ్, దాన్ని పబ్లిసైజ్ చేస్తూ ఉంటాం. బట్ యాజ్ అన్ ఆడియన్స్ వెన్ యూ వాచ్ అ ఫిల్మ్, ఇప్పుడు సే మన తేజ గారి సినిమా వచ్చింది హనుమాన్ అనే ఫిల్మ్. నౌ didn't matter where it was from, but the entire country watched that film. It became bigger than many big films. మీకు ఇంకో ట్రూత్ చెప్తా, బాహుబలి చేసేటప్పుడు పార్ట్ 1 ప్రభాస్ నా పేరు కూడా ఎవరు తెలియదండి బాంబేలో. ఇతని పేరు ప్రభాస్, ఇతని పేరు ఇది అని నేను చెప్పుకుంటా వెళ్ళా ఒక్కొక్కరికి. బట్ ఇట్ డింట్ మ్యాటర్ హూ ద ఫిల్మ్ వాజ్, బికాస్ ద ఫిల్మ్స్ ఆర్ మచ్ మచ్ బిగ్గర్ దెన్ ద స్టార్స్. మనకేంటంటే వీ లైక్ టు ఐడెంటిఫై విత్ అ పర్సన్, సో అ స్టార్ బికమ్స్ దాట్. సో ఐ డోంట్ బిలీవ్ ఇన్ దట్ సిస్టమ్ అట్ ఆల్. అది బయట చెప్పుకోవడానికి బాగుంటుంది కానీ ఇన్స్టెడ్ ఇట్ డజంట్ రియలీ మ్యాటర్ అట్ ఆల్. ఐఫోన్లో మీరు బాలకృష్ణ గారు కాల్ చేశారు కదా, అది రియలా లేకపోతే మామూలు ఫన్గా చేసిన ఆ కాల్ అయినా? అది అంటే అది ఫస్ట్ టైం అక్కడే ఉన్నారా మీరు? దాని ముందు ఇప్పుడు వినలేదు అది? అంటే వినలేదా మీరు? సోషల్ మీడియాలో ఇప్పుడు బాగా అదే అవుతుంది అందుకోసమే. అంటే ఇంత ముందు మోగుతా ఉండేదండి, అది వాడుకున్నాను అంతే. కానీ ఫన్ వాజ్ బాలకృష్ణ గారు సో సపోర్టివ్. సరే చేస్తానంటే సరే నేను యాక్ట్ చేస్తానని చెప్పి ఆయన కూడా ఫోన్ తీసుకున్నారు. సో సార్ ఇందాక మీరు అడిగిన దానికి అది యాక్చువల్లీ జోక్. బాలకృష్ణ గారు నేను డిసైడ్ చేసుకుని చేసిన జోక్ అది, ఇట్స్ నాట్ సోలో. రానా గారు సార్, రానా అంటే ఇండస్ట్రీలో చాలా బాగా మాట్లాడతాడు, చాలా ఎక్కువ మాట్లాడతాడు అని ఒక పేరు ఉంది. అందుకే టాక్స్ చేస్తుంది, ఎక్కువ మాట్లాడతాను కాబట్టి ఒక్క షాట్లో కొట్టేద్దామని. మాటలు నేర్చుకుని ఇండస్ట్రీకి వచ్చారా? ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత మాటలు నేర్చుకున్నారు? గురువు నేను ఇక్కడే పుట్టినోడు గురువు, వేరేలా ఉంటుంది. మిమ్మల్ని అంతా చూస్తూ చూస్తూ డెవలప్ అయ్యాను అంతే. రానా గారు మీరు అడిగితే ఎవరు రానా అని ఎవరు ఆగలేదు, వచ్చేస్తారు. మీరు అడిగితే ఎవరు రానా అంటే వచ్చి అన్నట్టే ఉంటుంది. సో మరి ఈ షోకి సంబంధించి అన్ఫిల్టర్గా అన్స్క్రిప్టెడ్గా చేశారంటున్నారు. ఏ చిన్న విషయం వచ్చినా ఒక స్టార్కి సంబంధించి ఒక యాక్టర్కి సంబంధించి వాళ్ళ వ్యక్తిగత విషయాలు ఏది బయటకు వచ్చినా సోషల్ మీడియా మొత్తం టారెత్తిపోతుంది. సో ఇలాంటి విషయంలో ఈ షో జరిగేటప్పుడు ఎలాంటి కేర్ తీసుకున్నారు? అంటే వాళ్ళ పర్సనల్ విషయాలు చాలా ఎంజాయ్గా ఉంటాయి మనం మాట్లాడుకునేటప్పుడు, యాజ్ ఏ ఫ్యాన్స్కి కావచ్చు, లేదంటే బయటకు వచ్చినప్పుడు వాళ్ళ వ్యక్తిగత విషయాల్లో సోషల్ మీడియాకి ఎక్కకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకొని మీరు అన్ఫిల్టర్గా ఈ షో చేశారు? ఫస్ట్ ఐ థింక్ సోషల్ మీడియా ఇస్ అ వెరీ బిగ్ వర్డ్ అండి. అంటే ఐ గెట్ కన్ఫ్యూజ్డ్. అంటే మామూలుగా మనకి ఒక 10 మంది తెలిస్తే ఎలా ఉండాలో ఎలా బిహేవ్ చేయాలో ఆలోచిస్తాం. 100 మంది తెలిస్తే కొంచెం తక్కువ, ఎందుకంటే అంత మన కనెక్షన్ ఉండదు. అదే ఒక లక్షల మంది తెలిస్తే ఎలా, ఇప్పుడు నాకు నచ్చింది నేను మీకు నచ్చకపోవచ్చు. ఇప్పుడు సపోజ్ ది అదర్ వే రౌండ్,
నేను ఒక దాని గురించి చాలా ఫీల్ అయ్యాను, అది మీకు చాలా కామెడీగా అనిపించవచ్చు. సో ఐ థింక్ లైఫ్ ఈజ్ డిఫరెంట్ ఫర్ డిఫరెంట్ పీపుల్. అన్ఫిల్టర్డ్ అన్నప్పుడు లైక్ దేర్ ఇస్ నో, లైక్ ఇందాక అట్ సమ్ పాయింట్ ఐ సెడ్ ఇట్, బట్ మనం మామూలుగా బయటకు వెళ్తున్నప్పుడు వీ హ్యావ్ అ సర్టన్ ఫసాడ్, ఇలా బిహేవ్ చేయాలి ఎందుకంటే దిస్ ఇస్ ద సిస్టమ్ ఆఫ్ సొసైటీ. బట్ వెన్ యూఆర్ విత్ ఫ్రెండ్స్ దట్ సిస్టమ్ గోస్ అవే. సో ఐ జస్ట్ మేడ్ షూర్ దట్ కమ్స్ ఆన్ ద షో అండి. ఇట్స్ నాట్ ఇప్పుడు ఎవరినో కించపరచడానికో ఇంకోటేదో అలాంటి అజెండాలు అయితే నాకు ఎప్పుడు ఉండవు కూడా. ఐ జస్ట్ వాంట్ టు నో దట్, ఐ జస్ట్ వాంట్ టు షో ద వరల్డ్ దట్ లిసన్, యూ కెన్ రియలీ ఎంజాయ్ యువర్ సెల్ఫ్ వైల్ మేకింగ్ ద మూవీస్. అండ్ ప్రతి ఒక్కళ్ళకి ఒక యూనిక్, అంటే ఎలాంటి యూనిక్ పర్సనాలిటీ ఉన్నా వాళ్ళ సినిమాల్లోనే ఉండొచ్చు. ఐ డోంట్ థింక్ దే కెన్ థ్రైవ్ ఎనీవేర్ ఎల్స్ సో బ్యూటిఫుల్లీ. ఒకవైపు బాలయ్య అన్స్టాపబుల్తో నాన్ స్టాప్గా యాక్టర్స్ అందరినీ, సో మనకున్న అందుబాటులో ఉన్న యాక్టర్స్ అందరితో మీలాంటి యాక్టర్స్ అందరూ కూడా ఒక్కొక్క షో చేస్తూ సో ఆడియన్స్కి ఇంకా ఎంటర్టైన్ చేస్తూనే ఉన్నారు. వాళ్ళు ఏదైనా ప్లాట్ఫామ్ కావచ్చు, యాజ్ థియేటర్ కావచ్చు, లేదంటే ఓటీటీ ప్లాట్ఫామ్ ఏదైనా కావచ్చు, సో ఆడియన్స్కి ఇంకా దగ్గర అవుతూనే ఉన్నారు ఏదో ఒక విషయంలో. సో అయితే మీకున్న అందుబాటులో ఉన్న యాక్టర్స్తోనే చేస్తున్నారా, లేదంటే ఇంకా అదర్ యాక్టర్స్ ఈ షోలో ఏమైనా చూడొచ్చా? పొలిటికల్ లీడర్స్, బాలయ్య బాబు రకరకాల వాళ్ళని వ్యక్తుల్ని పరిచయం చేస్తూ మాట్లాడుతున్నారు. ఎవరి ఎకో సిస్టంలో వాళ్ళు, మీ ఎకో సిస్టంలో ఎవరు ఉన్నారు? అంటే ఇప్పుడు నా పాలిటిక్స్ గురించి నాకేం తెలుసు చెప్పండి, ఇప్పుడు వీళ్ళు అడగడానికి కూడా. అరే సినిమా అదే రా, సినిమాకి రియల్ లైఫ్కి తేడా ఉందన్నా. నువ్వు అసలు ఇలా ఫిక్స్ అయిపోతే లీడర్ సినిమా చేశాను కాబట్టి మనం పాలిటిక్స్ గురించి అడుగుదామంటే అది చాలా రాంగ్ మ్యాటర్ ఇది. సో ఐ థింక్ ఎలాంటి గెస్ట్ అంటే లైక్ ఐ వాజ్ ఆల్సో టేకింగ్ వాట్ హ్యాస్ హ్యాపెనింగ్ ఇన్ మై రియల్ లైఫ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు చెప్తే ఒక మ్యాటర్ వచ్చేస్తుంది బయటికి, అది లేదులే. అంటే ఇప్పుడు సే సపోజ్ ఐ కాల్ అ సర్టన్ గెస్ట్ ఆర్ అ ఫ్రెండ్ ఆఫ్ మైండ్, ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు ఆ టైంలో ఏం చేస్తున్నారో అది షోలో పెట్టేసేవాడిని. సో థింగ్స్ విల్ బి వెరీ వెరీ రియల్. నాకు దేర్ సంథింగ్ దట్ ఐ రెడ్ సమ్వేర్ ఇన్ సమ్ ప్లేస్ వేర్ it doesn't have to be funny, but if it's authentic, people will connect to it. So I just made sure authenticity comes around in this. So I'm sure the way they are here, they won't be anywhere else. ఇప్పుడు మేము చైర్ల మీద కూర్చోలేదు, నేల మీద కూర్చున్నాం, ఇష్టం వచ్చినట్టు తిన్నాం, అంటే మామూలుగా ఇంట్లో ఎలా ఉంటాం అలానే ఉన్నాం ఇక్కడ. రానా గారు అన్ని ఈ సెట్లో జరిగినట్టున్నాయి, బట్ ఒక 2 ఎపిసోడ్స్ మాత్రం అవుట్డోర్లో చేస్తారు, ఎస్పెషల్లీ రాజమౌళి గారిది. అంటే ఆయన మహేష్ బాబు గారి ప్రీ ప్రొడక్షన్ వర్క్లో బిజీగా ఉండడం వల్ల ఆయన కంఫర్ట్ కోసం అక్కడికి వెళ్ళి చేయడం జరిగిందా? లేదు అలాగా, అంటే కొన్ని అడవులు కూడా వెళ్ళానండి యాక్చువల్లీ. వన్ ఈజ్ సెట్, లాట్ ఆఫ్ ఇట్ హ్యాపెండ్ ఆన్ ద సెట్, బట్ కొన్ని ఎక్స్ప్లోర్ చేయాలంటే కొంతమంది పర్సనాలిటీస్ యూ హ్యావ్ టు గో టు వేర్ దే ఆర్. ఎందుకంటే వాళ్ళు ఉన్న ప్లేస్లో దేర్ ఇస్ అ డిఫరెంట్ ఎనర్జీ, దాన్ని బట్టి ఒక వేరే కాన్వర్జేషన్ వస్తుంది. సో అలాంటి గెస్ట్స్ ఐ జస్ట్ మేడ్ షూర్ ఐ వెంట్ అవుట్ అండ్ డిడ్ సమ్ స్టఫ్. రానా గారు ఇప్పుడు ట్రైలర్ చూస్తే, అంటే ఇప్పుడు ట్రైలర్ చూపించినంత వరకు ఇంటర్వ్యూస్ అయ్యాయా, లేకపోతే ఇంకా మోర్ సెలబ్రిటీస్ రాబోతున్నారా? అంటే జనరల్గా మీ నుంచి అనగానే ప్రభాస్ గారు అందరికీ ఐడియా వస్తుంది, అంటే ఆయన్ని మిమ్మల్ని కలిసి చూడాలనేది ఏమైనా ప్లానింగ్ ఉందా? ప్లాన్ చేద్దామా? చేస్తే బాగుంటుంది. ఓకే డన్, ప్లాన్ చేద్దాం. రానా గారు, సో యా దేర్ ఇస్ సమ్ మోర్ టు షూట్ అండి, దేర్ విల్ బి మోర్ గెస్ట్ దట్ అండ్ మెనీ మోర్ అని రాసాం కదా, ఆ మెనీ మోర్లో ఇంకా మెనీ మోర్ ఉంటారు. రానా గారు అయితే 8 ఎపిసోడ్స్లో కూడా మిహిక గారితో చేసిన ఎపిసోడ్ వేరు, ఎట్లుంది? ఇది కూడా అన్ఫిల్టరా? చాలా అన్ఫిల్టర్డ్. అది కొన్ని కావాల్సింది నేనే కట్ చేయాల్సి వచ్చింది, చాలా ఇబ్బంది పడి. సో అంటే బాలయ్య గారితో ఉంటుందా ఈ షో? మీరు హోస్ట్ ఆయన ఫ్రీగా ఉంటే ఖచ్చితంగా కాంటాక్ట్ చేశారా కొని? అంటే ఆయన కూడా షూటింగ్లో ఉన్నారు, బట్ 100% ఐ లైక్ టు, అంటే ఐ ఆల్వేస్ ఎంజాయ్ హ్యాంగ్ అవుట్ విత్ బాలకృష్ణ గారు. అంటే ఈజ్ ప్రాబ్లీ వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ పీపుల్ టు హ్యాంగ్ అవుట్ విత్ ఇన్ ది ఇండస్ట్రీ, అండ్ యా ఐడ్ లవ్ టు డూ షో విత్. సో అయితే యూబై ఏ వేసారేంటి? ఏ షోకి అట్లా ఉండదు, 13+ చేశారు. ఏమో అది నాకు కంగారు వచ్చింది, ఇది మాట్లాడలేవు అంటున్నారు. సో సపోజ్ ఇందులో నీకు కావాల్సిన మసాలా లేదు, ఎందుకంటే ఆ రేటింగ్ ఇవ్వడం వల్లే, లేకపోతే నేను ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నా, అలే మీరు మాట్లాడకూడదు తీసేవారు. సో అలా ఉన్న దాంట్లో కూడా వాళ్ళు బీపులు వేసి అయ్యి చేశారు. సో మీరందరూ ఇబ్బంది పడకుండా, పిల్లలు కూడా ఉంటే 13+, దానికన్నా చిన్న అయితే మళ్ళీ కష్టం, 13+ ఉన్న పిల్లలతో హ్యాంగ్అవుట్ కొట్టి చూడొచ్చు మీరు. అయితే చూడొచ్చండి, ఇది ఫ్యామిలీతో, ఫుల్ ఫ్యామిలీతో చూడు. యా మరీ చిన్నపిల్లలు అంటే వాళ్ళకి అర్థం కాకపోవచ్చు ఏం చేస్తున్నాం. అదే మీరు జోక్స్ అర్థం కావట్లేదు అన్నారు కదా రానా గారు. ఇదివరకు యారీ షోలో కూడా ఇప్పుడు నాని గారు, నాగచైతన్య వీళ్ళందరితో ఆల్మోస్ట్ చేశారు, ఒకళ్ళతో 2 ఎపిసోడ్లు కూడా చేశారు. ఇప్పుడు మళ్ళీ ఈ మధ్యలో మళ్ళీ ఈ షో చేసేంతగా ఏమొచ్చి మధ్యలో అంత ఇంకెక్కడి నుంచి తీసుకొచ్చారు కొత్త స్టఫ్? అంటే ఫస్ట్ ఐ థింక్ యాజ్ పీపుల్ వీ హ్యావ్ ఆల్ ఇవాల్వ్డ్. అంటే దట్ ఈస్ ఆల్మోస్ట్ సమ్ 7-8 years ago అండి. అండ్
లైఫ్ చాలా మారింది, ద కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ వీ డూ చేంజ్, ద కైండ్ ఆఫ్ పీపుల్ వీఆర్ ఆర్ డిఫరెంట్. 20స్కి 40స్కి చాలా తేడా ఉంటుంది. సో అది మీరు కొంచెం మెచ్యూర్ అయిన పీపుల్, లేకపోతే అసలు మెచ్యూరే కాలేదు వీళ్ళు అని డిసైడ్ అయ్యేదో ఏదో జరుగుతుంది సార్. అయితే యాక్చువల్గా ఈ మధ్యన సోషల్ మీడియా ఏంటంటే చాలా షిట్, అంటే సెలబ్రిటీస్ అనేసరికి ఏంటంటే వాళ్ళ ఇష్టం, అవును, దే ఆర్ థ్రోయింగ్ షిట్ ఆన్ ద సెలబ్రిటీస్, అంటే ఇష్టం వచ్చినట్టు రాసుకుంటున్నారు, ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. మీరు ఈ షోలో, అంటే ఈ షో ద్వారా వాళ్ళు ఏదైతే పాపులర్ అయినవి కొన్ని ఉంటాయి అవి తీసుకుని అవి కాదు అని ఖండించేది అది ఏమన్నా ఉంటుందా, లేదంటే కరెక్ట్ జస్ట్ ఓన్లీ టాక్ షో కింద? నేను దానికి అంత ఇంపార్టెన్స్ ఇవ్వను బస్ నేను లైఫ్లో. సోషల్ మీడియా ఆ ఇన్ఫర్మేషన్ ఎలా ఉంటుందంటే అండి, దే వాజ్ వన్ జనరేషన్ దర్ పీపుల్ ఆల్ యూస్ టు బి ఫిట్. ఎందుకంటే చాలా లిమిటెడ్ ఫుడ్ దొరికేది, ఇంతే తినాలి ఇంతే చేయాలి, ఎందుకంటే ఫుడ్ లిమిటెడ్ ఉండేది. ఫుడ్ అన్లిమిటెడ్ అయ్యేసరికి ఏమైందంటే అందరూ ఒబీస్ అవ్వడం, లావ్ అవ్వడం ఇవన్నీ స్టార్ట్ అయ్యింది. మళ్ళీ దాని గురించి డైట్లు ఏ చేస్తూ ఉంటాం. ఇన్ఫర్మేషన్ కూడా అలాంటిది. ఇప్పుడు మనకి దిస్ ఇస్ ద ఫస్ట్ జనరేషన్ దట్ వీ హ్యావ్ అబండెన్స్ ఇన్ఫర్మేషన్. దేని గురించి కావాలో అవసరం లేని అన్నీ వస్తూ ఉంటాయి మాకు. సో ఐ థింక్ ఇట్స్ ఇంపార్టెంట్ టు టేక్ ఆఫ్, ఓకే దిస్ ఫర్ మై లైఫ్ దిస్ ఇన్ఫర్మేషన్ ఇస్ గుడ్, దిస్ ఇస్ టేక్ మీ ఫార్వర్డ్. అలాంటి ఐ థింక్ ఇన్ఫర్మేషన్ అండ్ డయట్ ఇస్ నీడెడ్. బట్ అలాగా ఇది సోషల్ మీడియా జరిగింది కాబట్టి దీన్ని ఆ రిఫ్లెక్షన్ అయితే నా లైఫ్లో ఇప్పుడు ఉండదండి. ఎందుకంటే అది కొంతమంది మాట్లాడుకునేది, ఇప్పుడు నేను మాట్లాడితే అందరూ మాట్లాడుకునే మ్యాటర్ కింద మారుతుంది అంతే. హాయ్ రానా గారు, టూ క్వశ్చన్స్ అండి. ఒక ఫస్ట్ క్వశ్చన్, వై అమెజాన్ ప్రైమ్? ఇంతకుముందు రానా నాయుడు చేసినప్పుడు నన్ను తీసుకెళ్ళింది, అమెజాన్కి ఇది ఎందుకు చేస్తున్నారు? ఇంకొకటి, అక్కడ కొన్ని ఫ్యామిలీస్తో చూడలేం కాబట్టి ఇది ఫ్యామిలీస్తో చూడొచ్చని ఇక్కడ పెట్టామండి. సో ఈ స్క్రిప్ట్ అంటే ఈ ఐడియా క్రియేట్ అయింది రానా దగ్గర నుంచా, స్పిరిట్ మీడియా నుంచా, లేకపోతే అమెజాన్ నుంచా? ఎక్కడి నుంచి వచ్చింది ఈ ఐడియా? ఎక్కడో మా ముగ్గురు మధ్య నుంచి వచ్చిందండి. See, definitely we want to do something that's new and okay, like in series in the chase and I've done something, but non-fiction world lo edo kotta cheyali, and I felt like there's a lot of time that nothing was reinvented, and I remember Padma garu, me and some team people at Spirit, we all sat and we thought, okay, let's crack a new format of a talk show, and that's where the show was born. అండ్ మీరు చెప్తుంటే 4 hours కంటిన్యూ రికార్డ్ అయింది, కెమెరాస్ నాన్ స్టాప్, నో స్క్రిప్టింగ్, నథింగ్ అన్నారు. సో మాకు చూపించేటప్పుడు కూడా మొత్తం రికార్డ్ అయిన చూపిస్తారా, ఎడిటెడ్ చూపిస్తారా? ఫిల్టర్ అంటే 4 hours పడితే బోర్ కొట్టేస్తుంది, మీకు మేమేం బోర్ కొట్టేస్తాం, చాలా లగండి అంటారు మీరు. సో అది కాకుండా లైక్ చెప్పాను కదా, ఇందాక అమెజాన్ లీగల్ అండ్ మీకు ఎంటర్టైనింగ్గా ఉండే దాంట్లో మధ్యలో ఉంటుంది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. Rana garu. Yes, Hi. sorry అండి. Myself Hema Mali here. So wow, what a name అండి. How are you? Thank you. I'm good. So చాలా క్రేజీగా ఉంది. ఇప్పుడు దాకా రానా గారు ఇంత క్రేజీగా ఉంటారని వినటం వేరు, చూడడం వేరు అన్నట్టుంది మీ ప్రోమో కట్ అయితే. అబ్సల్యూట్లీ చాలా బాగుంది. థింక్ అగైన్ అన్నారు కదా, యాక్చువల్లీ మీరు ముందు చేసినటువంటి వాటిలో చూసుకుంటే ప్రతి టాక్ షోలో సెగ్మెంట్స్ అని కానీ 3 rounds అని కానీ 2 rounds అని ఒక రెగ్యులర్ ప్యాటర్న్ ఉంటుంది. సో ఇందులో ఎలా ఉండబోతుంది? ఏ ప్యాటర్న్ ఉండదండి, పక్కన పద్మ గారు ఉన్నారు, ఆవిడని అడగండి. అండ్ డ్యూరేషన్ ఎంత ఉండొచ్చు ఒక్కొక్క ఎపిసోడ్? It's about 40 minutes only is each of the episodes. So I'm hoping every evening when you go home, this is something that you should watch and go to sleep. All the very best. Thank you, Andy. Thank you so much. Hi. యాక్చువల్లీ మీ షోలో అన్ప్రొఫెషనల్గా కింద కూర్చున్నారు. అన్ప్రొఫెషనల్ గారా? అరే మీ ఇంట్లో నువ్వు లేదు ఇప్పటి వరకు అయిన షోస్ అన్ని సీట్లో కూర్చుని డిగ్నిటీగా ఏదో ఐఏఎస్ ఇంటర్వ్యూస్ జరిగినట్టు జరుగుతాయి. సో ఇది ఫ్యామిలీతో కలిసి కూర్చున్నట్టు కింద కూర్చొని కొట్టుకుంటా ఆడుకుంటా కొంచెం డిఫరెంట్ వైబ్ ఉంది. అది దేనికోసం పెట్టారు? లేదంటే అంటే దట్స్ హౌ ఆథెంటిక్లీ వీఆర్ అండి. ఇప్పుడు మీరు అది సిద్ధు ఎపిసోడ్లో చూస్తుంటారు, ఎందుకంటే నేను సిద్ధు లీలా కూర్చుంటే అలానే కూర్చుంటాం, అలానే మాట్లాడుకుంటాం. రాజమౌళి గారితో అలా కూర్చొని మీకు అర్థమైంది. సో ఐ థింక్ వీఆర్ డిఫరెంట్ విత్ డిఫరెంట్ పీపుల్. సో ఐ మేడ్ షూర్ దట్ కమ్స్ అక్రాస్. ఓకే. అండ్ వెనకతల స్టార్స్ అందరూ ఒక డైనింగ్ టేబుల్ మీద కూర్చొని ఉన్నారు, చాలా వింటేజ్ స్టార్స్ అందరూ ఉన్నారు. సో దానికి ఈ షోకి ఏం ఇంటర్లింకింగ్ కనెక్షన్ ఉంది? That is actually the first stable of Suresh Productions and the first 30 years of stars in the most relevant form, and they actually will be in different places of the studio also, but that is the reason I am here today. So I think that is very much a part of me. Hi Rana. Thank you. Hi. మామూలుగా మీరు షో స్టార్ట్ చేసింది అప్పుడు ఎవరు హీరోలు ఎక్కువ పోటీ లేదు, మీరు ఎప్పుడు భూమి పుట్టుక మంది పుట్టినట్టుగా మీరు ఎప్పుడు ముందే స్టార్ట్ చేశారు షోస్ విషయంలో. ఓకే, తర్వాత వరుసగా ఇప్పుడు అన్స్టాపబుల్ అల్టిమేట్ సక్సెస్. సో హీరోల సినిమాల్లోకి ఎలా కాంపిటీషన్ ఉందో అలాగే టాక్ షోల్లో కూడా హీరో కాంపిటీషన్ ఉంది అనుకోవచ్చు. అంటే యాక్చువల్లీ అండి ఇప్పుడు ఏదైనా సినిమాల్లో కూడా ఇప్పుడు మీరు 2 సినిమాలు స్ప్లిట్ స్క్రీన్లో చూస్తున్నారంటే ఒకేసారి, అట్లా కాదు కదా. ఒక థియేటర్కి వెళ్తే ఒక సినిమా లైట్లు ఆపేసి ఆ సినిమా చూస్తాం, నచ్చితే ఓకే, తర్వాత ఇంకో సినిమా చూస్తాం. ఐ డోంట్ థింక్ ట్రేడ్ విల్ ఆల్వేస్ హ్యావ్ అ కాంపిటీషన్ అండి. ఇట్స్ బికాజ్ అది మాట్లాడుకోవడానికి బాగుంటుంది. ఈడు ఫస్ట్ వచ్చాడు, ఆడు ఫస్ట్ వచ్చాడు అనేది మనకి ఇంట్రెస్ట్ అది యాక్చువల్లీ.
బట్ రియల్ లైఫ్లో అలా ఉండదండి. ఎందుకంటే ఒక సినిమా ఏదో రోజు రిలీజ్ అవుద్ది, ఇంకో సినిమా ఏదో రోజు రిలీజ్ అవుద్ది. ఆ ఫ్యూ డేస్ ఎందుకంటే లిమిటెడ్ నెంబర్ ఆఫ్ డేస్ ఉన్నాయి కాబట్టి యూ ఫీల్ కాంపిటీషన్. బట్ యాజ్ పీపుల్ వీఆర్ బీ వెరీ డిఫరెంట్. ఇప్పుడు బాలకృష్ణ గారి షో ఉంది, హిస్ పర్సనాలిటీ ఈస్ వెరీ వెరీ యూనిక్, వెరీ డిఫరెంట్. ఐఎమ్ అ వెరీ డిఫరెంట్ పర్సన్. సో ఐ థింక్ ఎవరు ఎంతమంది టాక్ షోలు చేసినా వాళ్ళ పర్సనాలిటీ ఒరిజినల్గా ఇఫ్ ఇట్స్ కమింగ్ అవుట్, ఐ థింక్ ఇట్ ఆల్వేస్ బీ యూనిక్. మామూలుగా జల్లగా రాణా దగ్గుపాటి పేరు రాగానే ఫస్ట్ గుర్తొచ్చేది బాహుబలి. తర్వాత హీరోగా నేనే రాజు నేను మంత్రి సూపర్ డూపర్ సక్సెస్ కొట్టిన రాణా ఎందుకు మళ్ళీ హీరోగా బిగ్ సక్సెస్ ఇప్పుడు కొట్టలేకపోయాడు, ఎప్పుడు కొడతాడు? అంటే ఈ బాహుబలి, నేనే రాజు ఇవన్నీ చేసిన తర్వాత అండి చిన్న డెంటింగ్ పెయింటింగ్ చేయాల్సి వచ్చింది బాడీకి. సో దాంతో చిన్న గ్యాప్ తీసుకున్నాను. అండ్ అప్పటి వరకు నేను చేసిన సినిమాలన్నీ దేవర్ యూనిక్ టు దట్ టైం. అంటే ఆ టైంలో రాని సినిమానే నేను చేస్తూ వచ్చాను. సో నౌ దోస్ బికేమ్ నార్మల్. టుడే లీడర్ ఆర్ అ గాజీ ఆర్ నేనే రాజు ఆర్ వెరీ నార్మల్ ఫిల్మ్స్, ఎవ్రీబడి డస్ ఇట్. సో నేను ఒక న్యూ కోసం ఎదుగుతున్నాను, ఆ న్యూ త్వరలోనే వస్తుంది. సో అప్పటి వరకు టాక్ షోలు ఇలాంటివి చేస్తూ గడుపుతున్నాను. రాణా పేరు నిజంగా మీరు ఒక ఆర్టిస్ట్గాను టాక్ షోలోను పక్క ప్రొడ్యూసర్గా నిజంగా చిన్న సినిమాలకి నిజంగా కంటెంట్ బాగుందంటే ఆడి ఒకడు కొత్తోడు వచ్చినా కానీ దాన్ని మీరు కొనుక్కొని మళ్ళీ ప్రజెంట్ చేసుకుని మళ్ళీ రిలీజ్ చేసి దాన్ని ప్రమోట్ చేస్తారు. ఈ మధ్యకాలంలో సినిమాలు అసలు లేరు, పెద్దవాళ్ళు రారు, చూడరు, వాళ్ళు సపోర్ట్ చేయరు అని ఇలా రకరకాల కామెంట్స్ వచ్చినాయి కదా, దాని గురించి మీరు ఏమంటారు? లేదండి, అంటే డెఫినెట్లీ దిస్ ఇస్ అ హార్డర్ టైమ్ దెన్ వాట్ ఇట్ యూస్ టు బి బిఫోర్. అంటే ఒక హై కాన్సెప్ట్ ఫిల్మ్ అనేది ఇఫ్ ఇట్ ఈస్ నాట్ వెరీ కమర్షియల్, నాట్ వెరీ ఎడ్జీ, అంటే సపోజ్ ఎక్స్ట్రీమ్ హారరో, ఎక్స్ట్రీమ్ వైలెన్సో, ఎక్స్ట్రీమ్ సెక్సో ఇలాంటివి లేకపోతే దిర్ ఇస్ నో హై ఫర్ పీపుల్ టు వాచ్ ఇట్. గుడ్ థింగ్స్ అనేవి మనం తక్కువగానే చూస్తాం, ఎందుకంటే మన నేచర్, హ్యూమన్ నేచర్ అలాంటిది. బట్ యాజ్ అ ఫిల్మ్ కంపెనీ దట్స్ బిన్ హియర్ ఫర్ 60 years, ఐ థింక్ దట్ ఈస్ అవర్ జాబ్. అంటే ఇఫ్ దేర్ ఈస్ అ న్యూ టాలెంట్, ఇఫ్ దేర్ ఈస్ అ న్యూ కైండ్ ఆఫ్ స్టోరీ దట్ వీ థింక్ ది ఆడియన్స్ హ్యావ్ టు సీ, వీల్ గో ఆల్ అవుట్ ఇన్ డూయింగ్ ఇట్. అండ్ అది మాకు ఇక్కడ ఇచ్చిన జాబ్, అది చేస్తూనే ఉండాలి మేము. నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే చిన్న సినిమాలకి ఇంటర్వ్యూ లాగా ఉంది. రానా సార్, దిస్ ఇస్ చందు, యాంకర్ ఫ్రమ్ ఫిల్మీ లుక్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రోమో చాలా బాగుంది. అండ్ అంటే ప్రోమోలో చూస్తే మొత్తం అందరూ అడిగినట్టు ఇంతకు ముందు కూడా మీరు చాలా మంది స్టార్స్తో చేశారు. బట్ ఆ స్టార్స్ గురించి ఆల్మోస్ట్ అందరికీ తెలుసు. బట్ కొంతమందికి చాలా పాన్ ఇండియా స్టార్స్ కానీ మన తెలుగులో స్టార్ హీరోస్ కానీ వాళ్ళు చాలా రేర్గా వస్తూ ఉంటారు ఇలాంటి షోస్కి. అంటే ఎగ్జాంపుల్ పవన్ కళ్యాణ్ గారు కానీ లేకపోతే రజనీకాంత్ గారు కానీ ఇలాంటి వాళ్ళని తీసుకొచ్చే ప్రయత్నం ఏమన్నా ఉందా మీ మైండ్లో? అంటే అలా ఏం అనుకోలేదండి ఇప్పుడు. వన్ ఇస్ ఐ థింక్ ఓన్లీ ఐ వాంట్ టు కాల్ పీపుల్ వుడ్ బి కంఫర్టబుల్ ఫస్ట్. ఎందుకంటే దిస్ ఇస్ నాట్ అ షో విచ్ ఇస్ స్క్రిప్టెడ్. అంటే ఈ 10 క్వశ్చన్లు అడుగుతాను, ఇప్పుడు ఆయన చేసే సినిమాల గురించి అడుగుతాను, ఇలాంటి ఒక ఫార్మాట్, ఇందాక ఆవిడ అడిగినట్టు సెగ్మెంట్లు ఇలాంటివి లేదు, ఎవరు వచ్చినా ఇదే గేమ్ ఆడతాను, ఇలాంటి సిస్టమ్ పెట్టుకోలేదు అసలు. ఐ వాంటెడ్ టు మేక్ షూర్ దట్ హూ ఎవర్ కమ్స్ దే షుడ్ బి కంఫర్టబుల్ స్పీకింగ్ అండ్ వాళ్ళ పర్సనాలిటీ ఎలివేట్ అయ్యే ఒక స్పేస్ లాగా ఇస్ వాట్ ఐ టుక్ ఫార్వర్డ్ టు. అంటే ఆల్రెడీ మీరు భీమా నాయక్ చేశారు కళ్యాణ్ గారితో. సో అంటే ఇప్పుడు ఆయన అప్పుడు వేరండి, ఇప్పుడు ఆయన వేరే, ఆయన వేరే జాబ్ ఉందండి. ఐ థింక్ హీల్ బి బిజీ ఇప్పుడు, ఖాళీగా ఉన్నానంతా. సార్, ఇలాంటి టాక్ షోస్ చేసిన తర్వాత మీలో ఏమైనా చేంజెస్ ఏమన్నా వచ్చినాయా? మీరు ఏమైనా చేంజ్ చేసుకున్నారా, మార్చుకున్నారా? అంటే డెఫినెట్ అండి. అంటే మీరు కొంతమంది ఫ్రెండ్స్గా తెలుసు, కొంతమంది కొంచెం పరిచయం ఉండొచ్చు. బట్ ఇలాంటి ఒక టాక్ షో చేస్తున్నప్పుడు వాళ్ళతో లైఫ్లో యుల్ గోన్ టు మెనీ డీటెయిల్స్ దట్ వీ నెవర్ వుడ్ హ్యావ్ గాన్ ఇన్. ఒక కూర్చుని మాట్లాడుతున్నప్పుడు అదైతే ఉండదు. బట్ డెఫినెట్గా కొత్తవి డిస్కవర్ చేస్తాం వాళ్ళ గురించి. వాళ్ళు మనం చాలా ఇన్స్పైర్ చేస్తారు ఇన్ డిఫరెంట్ వేస్. సో యాక్చువల్లీ ఇన్ ఈచ్ ఆఫ్ దీస్ ఎపిసోడ్స్ దేర్ విల్ బి సంథింగ్ దట్ ఐ టుక్ బ్యాక్ ఇన్ అ వెరీ బ్యూటిఫుల్ వే ఫర్ మై సెల్ఫ్. సో మీరు అడిగిన క్వశ్చన్కి ఎస్, దేర్ హస్ బిన్ అ చేంజ్ ఆఫ్టర్ ఈచ్ ఎపిసోడ్ ఇన్ అ వెరీ డిఫరెంట్ వే ఫర్ మీ. సార్, దీంట్లో హిందీ యాక్టర్స్ ఇంటర్వ్యూస్ ఉంటాయా ఫర్దర్గా? అండ్ సో అంటే నాకంత హిందీ రాదండి, లేకపోతే పిలిచేవాడిని. లేదు సార్, ఇప్పుడు అన్ని లాంగ్వేజెస్లో వస్తుంది కదా. అండ్ సో దీంట్లో కాంట్రవర్సీ ఏమన్నా ఉంటుందా? అంటే కాఫీ విత్ కరెంట్ షో లాగా ఇద్దరిని పిలిచి కాఫీలు తాగట్లేదండి. సార్, హాయ్ రానా సార్, ఐఎమ్ వినయ్ ఫ్రమ్ మనస్టార్. ముగ్గురు టక్ 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 అన్నారు సార్. ఎవరు సార్? హాయ్ సార్. ఓకే, ఎస్ సార్. ఇది ఇప్పటివరకు మీరు చేసిన వాటిలో అందరితో చేయడం ఒక ఎత్తు, రామ్ గోపాల్ వర్మ గారితో చేయడం ఒక ఎత్తు. ఆయన కోసం స్పెషల్గా టీ షర్ట్ కూడా వేసుకెళ్ళినట్టున్నారు, ఏంటండి అంత ఎక్స్పీరియన్స్? అంటే యాక్చువల్లీ నేను ఆయన ఆఫీస్లో తీద్దాం అనుకున్నానండి, కానీ అమెజాన్ వల్ల తీలేకపోయాం. ఎందుకంటే ఆయన ఆఫీస్లో చాలా షార్ట్స్ పెట్టలేవు. బట్ ఐ ఆల్వేస్ థింక్ రామ్ గోపాల్ వర్మ గారు అరే నీతో మాట్లాడుతున్నా బ్రో, నువ్వు విను చూడు, రాము గారి గురించి అడిగావు. సో ఐ థింక్ ఈజ్ అ వెరీ యూనిక్ పర్సనాలిటీ. అండ్ ఆయన పర్స్పెక్టివ్ లైఫ్ గురించి చాలా డిఫరెంట్గా ఉంటుందండి. అండ్
నాకు గుర్తు ఆయన 10 years బ్యాక్ నాకు ఏం చెప్పారో దోస్ ఆర్ ఆల్ రెలవెంట్ థింగ్స్ టుడే. అప్పుడు క్రేజీ అనిపించింది, ఈ రోజు రెలవెంట్ అనిపిస్తూ ఉంటుంది. సో ఐ థింక్ ఇట్స్ అ వెరీ డిఫరెంట్ మైండ్ అండ్ ఐ రియలీ వాంటెడ్ టు స్పీక్ టు హిమ్. రామ్ గోపాల్ వర్మ డెన్ కోసం ఒక స్క్రిప్ట్ రెడీ అయింది అంటున్నారు. రామ్ గోపాల్ వర్మ గారి డెన్లో మీకోసం స్క్రిప్ట్ రెడీ అయిందంట, మీరు హీరోగా. అదేనా డిస్కషన్కి వచ్చిందా? నాకైతే చెప్పలేదండి. వెనకాల సార్ హాయ్ సార్. హాయ్. స్టార్స్ వాళ్ళు ఒక స్టెప్ అంటే వేరే షూస్లోకి అడుగు పెట్టినప్పుడు ఆడియన్స్ నుంచి యాక్సెప్టెన్స్ అనేది 50-50 ఉండొచ్చు. బట్ రానా గారు ఏ షూస్లోకి స్టెప్ ఇన్ చేసినా ఆడియన్స్ కానీ లేకపోతే యాక్టర్స్ టెక్నీషియన్స్ వాళ్ళకి బెనిఫిషియర్ అనేది ఎక్కువ ఉంటుంది. ఇట్ ఈస్ యాక్టర్ కానీ టెక్నీషియన్ కానీ ప్రొడ్యూసర్ ఏదైనా. సో లైక్ మీకు బాగా పర్ఫెక్ట్గా అనిపించిన హ్యాట్ మీకేంటి? డిఫరెంట్ పొజిషన్స్లో మీరు కనబడుతుంటారు కాబట్టి వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ హ్యాట్? I work in the movies and I've been here for a long time. I started my career working in some sound and editing. Then I started doing visual effects. Then I became an actor. Then I produced stuff. Now I do all of them in some ways together. So I love the movies. I've always enjoyed watching the movies, being part of it. So all the hats are equally important and the same to me. సార్ వన్ మోర్ క్వశ్చన్. మీరు ఒకసారి పాడ్కాస్ట్ చేస్తున్నప్పుడు ప్రభాస్ గారు లాంటి వాళ్ళని ఇలాంటి వాటిలో కూర్చోబెట్టచ్చా అంటే, అలాంటి వాళ్ళని మనం సినిమాల్లోనే చూసి ఎంజాయ్ చేయాలి, ఆయన వచ్చి కూర్చోబెట్టిన ఎక్కువగా మాట్లాడలేరంట. అంటే వాళ్ళతో బట్ ఇట్ ఈస్ అన్ఫిల్టర్డ్ కాబట్టి ఇప్పటివరకు ఫిల్టర్డ్ షోస్లోనే ప్రభాస్ గారు కనబడ్డారు. దట్ ఈస్ అన్స్టాపబుల్ కానీ ఈటీవీలో వచ్చిన ఉశ్వాస కమనీయం కానీ. సో ద రానా దగ్గుబాటి షోలో అలాంటి అన్ఫిల్టర్డ్ టాక్ రానా గారికి ప్రభాస్ గారికి చూడగలం? సరే, ఇద్దరు అడిగారు కదా, చెప్తాను, నేను ఫోన్ చేస్తాను. వేరే ప్లాట్ఫామ్ మీద జరిగేవి ఇక్కడ మాట్లాడుకోకూడదు. చూసావా, అది లీగల్ టీం పక్కన కూర్చుంటారు. చెప్పలేదా మీకు బ్రీఫింగ్ లేదా? అట్లా అడగకూడదంట. సరే అలా అడుగుదాం. యాక్చువల్లీ కొంచెం మీరు సపోర్ట్ చేస్తా, నన్ను మీరు సపోర్ట్ చేయండి, నేను చేస్తా ఖచ్చితంగా. హాయ్ రానా. 40 minutes అండి. హాయ్ రానా. Hi. Paul Nicodemus from Times. You spoke about evolving over the period. So, is there a process? How do you stay current and relevant? How do I stay current and relevant? First, I'm a very curious guy as a person. If there is something new that's happening, I like to know about it. If it's very interesting, I like to be part of it in some ways. So I think my relevance comes from there. My relevance, I like one leg in the future at all times. I like to see what's happening in different parts of the world. And so I think that relevance just comes from there for me. Is there any process? Do you read books or? I read reasonably a lot. Not as much as I want to, but yes, I do reasonably read quite a bit. Okay, thank you. Thank you, sir. Thank you, Andy. Thank you very much. Enjoy the show. It's You know, November huge round of 10th. applause for Prime Video on Rana one more time. Thank you.